పెద్ది సినిమా మీద మరొక భారీ కుట్ర జరగబోతుందా అంటే ఎస్, జరగబోతుంది అని కాదు కానీ జరుగుతుంది. ఇది ఇప్పుడుదే కాదు, గతం నుంచి కూడా మనం చెప్పుకుంటుందే. ఇప్పుడు అంటే మరికొద్దిగా గంటలలో, ఇంకొక 2-3 గంటలలో ఈ సినిమా రిలీజ్కి ముందు పెద్ది సినిమాని అడ్డుకునేందుకు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండేటువంటి వ్యక్తి, తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలపింగ్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారే ఈ సినిమాని అడ్డుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ప్రపంచ స్థాయి సినిమాకి వెళ్ళాలి తెలంగాణ కావచ్చు, తెలుగు సినిమా అని చెప్పి చాలామంది గొప్పగా మాట్లాడుకుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి డెవలపింగ్ కార్పొరేషన్ అంటే ఏంటి, సినిమా ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి, ప్రపంచ స్థాయిలో మన పేరు ప్రఖ్యాతలు ఎలా వెళ్ళాలి అని చూస్తారు. బట్ అలాంటి ప్రపంచ స్థాయికి వెళ్ళేటువంటి సినిమాని మాత్రం అడ్డుకోవాలి, ఆపేయాలి, కుట్రలు చేయాలి. ఇదే పనిగా గత కొద్ది రోజుల నుంచి చెప్పాలంటే మెగా సినిమాల మీద, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఆ కుటుంబం నుంచి వచ్చేటువంటి సినిమాల మీద, ఆయనైనా సరే ఆఖరికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలైనా సరే అడ్డుకోవాల్సిందే. అడ్డుకుని మేమేంటో నిరూపించుకోవాలనేటువంటిదే ఇక్కడ ఆ నలుగురు అన్నారు. బట్ ఆ నలుగురు కాదు, ఒక్కరే. అది దిల్ రాజు గారు అనేటువంటి మాటే ఇప్పుడు వినపడుతుంది. దీనికి సంబంధించి ఒక వార్త ఇది 2-3 రోజుల క్రితమే వచ్చింది. బట్ కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారి అడవుడిలో అది పక్కకి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇప్పుడు దాని గురించి చూస్తే కనుక నిర్మాత నట్టి కుమార్ గారు ఒక ఆరోపణ చేశారు. మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకునేందుకు దిల్ రాజు కుట్ర చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైజాగ్లో. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబీకులకు సంబంధించినటువంటి సినిమాలను ఏదో రకంగా అడ్డంకులు సృష్టించి ఆపాలని దిల్ రాజు, శిరీష్ యత్నిస్తున్నారు. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ నట్టి కుమార్ ఆరోపించారు. నగరంలో దాబా గార్డెన్స్లో జిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మంగళవారం ఏర్పాటు చేసుకున్నటువంటి విలేకరుల సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడుతూ పెద్ది సినిమా విషయంలో కూడా పెద్ద వివాదం చెలరేగడం వెనుకున్నటువంటి హస్తం మాత్రం దిల్ రాజు గారు ఆయన స్పష్టంగా చెప్పారు. తెలంగాణలోనే కాదు, అలాగే ఆంధ్రాలో, వైజాగ్లో, ఉత్తరాంధ్రలో కూడా దిల్ రాజు, శిరీష్ ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని వారి ఆటలు సాగనివ్వబోమని విశాఖ నగరానికి చెందినటువంటి గాయత్రీదేవి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థకు సంబంధించినటువంటి బత్తుల సత్యనారాయణ, వైజాగ్ సతీష్ మోసగాడని డిస్ట్రిబ్యూషన్ పేరుతో పలువురి వద్ద డబ్బులు తీసుకుని నష్టం వస్తే చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయటం వల్ల తనతో మరికొందరు తీవ్రంగా నష్టపోయామని, తమకు వైజాగ్ సతీష్ డబ్బులు చెల్లించాల్సింది పోయి తిరిగి పోలీసులను కలెక్టరేట్ మీద దగ్గర ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆధారాలతో సహా నేను నిరూపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దీని వెనక దిల్ రాజు గారు ఉన్నారు. దిల్ రాజు గారు పనిగట్టుకుని మెగా ఫ్యామిలీని సంబంధించినటువంటి సినిమాలని అడ్డుకుంటున్నారని ఆయన చెప్పడం అయితే ఒకటి కనిపిస్తుంది. ఇది ఒకటే, దీన్నే బేస్ చేసుకుని నువ్వు చెప్పేసావా, ఆయన మాటలు విని నువ్వు వీడియో చేసేసావా అని కూడా చాలామంది మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మరికొద్దిగా అంటే ఇంకో గంటలో సినిమా రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ షోలు పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రానే కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఇప్పుడు మన దిల్ రాజు గారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఆయన మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ఇప్పుడు అగ్ర నిర్మాతగా ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు డెవలపింగ్ సంబంధించి. ఆయన నిజామాబాద్లో నటరాజ్ అనే థియేటర్లో ఇప్పుడు సినిమాని ఆపేశారు. ఇది అసలు కారణం. ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు కేసు వరకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. ఇద్దరు కూడా పరస్పరం ఏదైతే ఇప్పటికి ఆ సినిమాకి లీజుకు తీసుకుని ఈ సినిమాని ప్రదర్శించాలని కోరారు. కాదు, కుదరదు, మాకు రెంట్ ఎక్కువిస్తే తప్ప మేము సినిమా వెయ్యం. అదేంటి, అందరికీ ఒకేలాగా ఇస్తున్నాం, మీకు కూడా అలాగే ఇస్తామంటే అలా మాకు కుదరదు, నాకు నా థియేటర్కి సపరేట్గా ఇవ్వాలి అని చెప్పి ఆయన పట్టుబట్టు కూర్చున్నారు. అంతేకాకుండా ఇంకొంతమందిని రెచ్చగొట్టి మీరు గనక ఆయన సినిమాని వేస్తే నా సినిమాలు మీకు ఇవ్వను అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందిగ్ధంలో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి ఒక భయాందోళన ఉన్నారు. ఎందుకంటే ఆయన పెద్ద నిర్మాత, తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్గా ఉన్నారు. ఆయన అడ్డు చెబితే మనల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, రాజకీయంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పి భయపడుతూ బిక్కుమంటుకుంటూ థియేటర్ యాజమాన్యాలు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ టైంలో నిజంగానే ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటే ఎంతమంది వచ్చినా సినిమా అయితే ఆడాలనేటువంటి దాని మీదే ఉన్నారు.
డెఫినెట్గా థియేటర్కి పోటెత్తేటువంటి అవకాశాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రీ రిలీజ్కి సంబంధించి దాదాపు 100 కోట్ల వరకు అక్రాస్ వరల్డ్లో 100 కోట్ల వరకు ఇప్పటికే బిజినెస్ జరిగిపోయింది. ఏది ప్రీమియర్ షోలకి మాత్రమే. ఇప్పటికే ఇంకా చాలా ఉన్నాయి, థియేటర్స్ ఓపెన్ అవ్వాల్సినవి ఉన్నాయి, థియేటర్స్ ఇంకా టికెట్లు తీసుకోవాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ టైంలో ఇంత భారీ ఎత్తున మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళుతుంటే మన తెలుగు సినిమా మరొక ప్రపంచ స్థాయికి వెళుతున్నటువంటి పెద్ద సినిమాని అడ్డుకునేటువంటి ప్రయత్నం మన తెలుగు వాళ్ళై ఉండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా ఉండాల్సినటువంటి వ్యక్తులే ఇలా చేస్తారా అనేటువంటిది కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా సరే పెద్ద రికార్డుల మోత మాత్రం ఏదో రకంగా మోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.